మీ జీవితంలో ఉన్న టెన్షన్స్ అన్నిటికీ కారణం మీ ఉద్యోగం కాదు, మీ దగ్గర ఉన్న డబ్బు లేకపోవడం కాదు, మీ కుటుంబం లేదా మీ చుట్టూ ఉన్న మనుషులు అంతకంటే కాదు. మీకు తెలియకుండా మీ మనసు ప్రతిరోజు చేస్తున్న ఒకే ఒక పెద్ద తప్పే కారణం. వేల సంవత్సరాల క్రితం కురుక్షేత్ర యుద్ధ భూమిలో నిలబడినప్పుడు అర్జునుడికి కూడా సరిగ్గా ఇదే టెన్షన్ వచ్చింది. కాళ్ళు వణికిపోయాయి, చేతిలో ఉన్న గాంధీవం జారి కింద పడిపోయింది. కళ్ళ ముందున్న పరిస్థితులు చూసి గుండె భయంతో నిండిపోయింది. ఆ రోజు శ్రీకృష్ణుడు అర్జునుడికి ఒక నిజం చూపించాడు. ఆ ఒక్క నిజం అర్జునుడి జీవితాన్ని మార్చేసింది. ఈ రోజు మీరు ఈ నిజాన్ని అర్థం చేసుకుంటే మీ జీవితం కూడా మారిపోతుంది. ఎందుకంటే టెన్షన్స్ ని తొలగించడానికి ప్రపంచం మార్చాల్సిన అవసరం లేదు. మీకు ఒక చిన్న సత్యం తెలిస్తే చాలు. ఒకటి గుర్తుపెట్టుకోండి, భగవద్గీత అనేది ఏదో గుడిలో కూర్చొని చదివే ఒక మత గ్రంథం కాదు. అది మీ మనస్సుని ఎలా నడిపించాలో చెప్పే ఒక పక్కా ప్రాక్టికల్ లైఫ్ మాన్యువల్. మీరు అనుకుంటున్నారు మీకు బయట ఉన్న పరిస్థితుల వల్ల స్ట్రెస్ వస్తుందని, కానీ అసలు నిజం ఏంటంటే స్ట్రెస్ అనేది బయట ఎక్కడో పుట్టలేదు. మీ లైఫ్ లో అసలు స్ట్రెస్ అంటే ఏంటో తెలుసా? రియాలిటీ ప్లస్ రెసిస్టెన్స్. జరుగుతున్న నిజాన్ని మీరు ఎంత ఎక్కువగా వ్యతిరేకిస్తారో మీరు అంత ఎక్కువగా నరకం అనుభవిస్తారు. జరిగేదాన్ని జరగనివ్వకుండా అడ్డుకోవాలనే ప్రతి ప్రయత్నంలోనూ ఒక భయం ఉంటుంది. ఆ భయమే మిమ్మల్ని నిలువునా దహించేస్తుంది. శ్రీకృష్ణుడు వారు అర్జునుడికి ఎక్కడ ఒక్క మాట చెప్పలేదు, అర్జున నీ సమస్యలన్నీ నేనే మాయం చేస్తాను అని ఆయన ఎప్పుడు అనలేదు. మరి ఆయన ఏమన్నాడు తెలుసా? నీ సమస్యలను చూస్తున్న నీ మనసుని మార్చుకో అన్నాడు. అంతే. అదే భగవద్గీత చెప్పే మొత్తం అసలు పరమార్థం. మనం అనుకుంటాం మనుషులు పరిస్థితుల వల్ల కష్టాల వల్ల అలసిపోతారని. కానే కాదు, మనిషి తన సొంత ఆలోచన వల్ల మాత్రమే అలసిపోతాడు. ఒకసారి ఆలోచించండి, మీ జీవితంలో ఒక రోజులో నిజంగా జరిగే సంఘటనలు కేవలం 10% మాత్రమే. కానీ ఆ 10% విషయాల గురించి మీ మైండ్ లో రోజంతా నడిచే ఆలోచనలు 90%. సాయంత్రానికి మీ శరీరం కష్టపడి అలసిపోవడం లేదు, మీ మనసు పదే పదే ఊహించుకొని భయపడి అలసిపోతుంది. టెన్షన్ అంటే మరేంటో కాదు, భవిష్యత్తుని మీ గుప్పెట్లోకి తెచ్చుకోవాలనే ఒక పిచ్చి ప్రయత్నం. జరగబోయేదాన్ని మీరు కంట్రోల్ చేయాలనుకుంటున్నారు. అక్కడే శ్రీకృష్ణుల వారు అత్యంత స్పష్టంగా ఒక హెచ్చరిక చేశారు. నీకు కర్మ చేయడంపై మాత్రమే హక్కు ఉంటుంది, దాని ఫలితం మీద మాత్రం హక్కు లేదు అని. ఎందుకంటే ఎప్పుడైతే మీరు ఫలితాన్ని కంట్రోల్ చేయాలని చూస్తారో అక్కడే యాంగ్జైటీ, భయం, గుండెకోత మొదలవుతాయి. మీ ప్రతి బాధ వెనుక ఒక కథ ఉంటుంది. మీరు తయారు చేసుకున్న ఒక కల్పిత కథ ఉంటుంది. మనం నిజాన్ని చూసి ఎప్పుడూ బాధపడం. నిజం చాలా సూటిగా స్పష్టంగా ఉంటుంది. కానీ ఆ నిజం చుట్టూ మన మైండ్ అల్లే ఊహల కథలన్నీ నమ్మి మనం రోజు ఏడుస్తూ ఉంటాం. ఒకవేళ ఆ రోజు అలా జరిగితే, రేపొద్దున ఇలా అయిపోతే నన్ను చూసి సమాజం ఏమనుకుంటుంది? ఈ ఏమనుకుంటారు అనే పదం ఉందే, అదే ఈ ప్రపంచంలోకెల్లా అతి పెద్ద జైలు. మీ జీవితంలో సగానికి పైగా టెన్షన్ పక్కవాడు ఏమనుకుంటాడు అనే ఒక పనికి రాని భయమే. పోనీ మీరు వాళ్ళు ఏమనుకుంటారు వీళ్ళేమనుకుంటారు అని చెప్పేసి భయపడుతున్నారంటే వాళ్ళేమన్నా మీ మొబైల్ రీఛార్జ్ చేస్తారా? చేయరు. మీ బాధల్లో భాగం పంచుకుంటారా? పంచుకోరు. కానీ వాడి అభిప్రాయమే మీ జీవితాన్ని శాసించే స్థాయికి మీరు వెళ్ళిపోయారు. ఇంకా క్లియర్ గా చెప్పాలంటే నీ అసలు శత్రువు బయట తిరగడం లేదు, నీకు తెలియకుండా నిన్ను ప్రతి క్షణం బలహీనుడిని చేస్తున్న నీ ఆలోచనలే నీ మొదటి శత్రువు. ఆయన ఇంకో మాట కూడా అంటారు, రాజ్యాన్ని కోల్పోయిన రాజు మళ్ళీ పోరాడి గెలవగలడు, కానీ మనసును కోల్పోయిన మనిషి జీవితంలో దేన్ని గెలవలేడు అని. ఈ రోజుల్లో మీ ఫోన్ నోటిఫికేషన్ అనేది మీ స్ట్రెస్ కాదు, ఆ నోటిఫికేషన్ రాగానే దాన్ని వెంటనే తెరిచి చూడాలనే ఒక రుగ్మతం ఉందే, అది అసలైన స్ట్రెస్. ఆఫీసులో ప్రమోషన్ రాకపోవడం మీ బాధ కాదు, నేను ఓడిపోయాను, నా పని అయిపోయింది అని మీ మనసులో మీరు రాసుకున్న డ్రామానే మీ అసలు బాధ. అసలు ఈ టెన్షన్ అనే జబ్బు మన మనసులోకి ఎలా చొరబడుతుందో ఎప్పుడైనా గమనించారా? అది ఒక్క రోజులో ఊడిపడదు. దానికి ఒక పద్ధతి ఉంది, ఒక పక్క ప్రాసెస్ ఉంది. భగవద్గీతలో శ్రీకృష్ణుడు ఒక మైండ్ బ్లోయింగ్ వార్నింగ్ ఇచ్చాడు. మనిషి ఎలా నాశనం అవుతాడో ఒక సీక్వెన్స్ లో చెప్పారు. అది వింటే మీరు ఖచ్చితంగా షాక్ అవుతారు. ముందుగా ఏదో ఒక వస్తువు లేదా మనిషి మీద మీకు ఆసక్తి కలుగుతుంది. ఆ ఆసక్తి మెల్లగా పీకల్లోతు కోరికగా మారుతుంది. ఆ కోరిక తీరకపోతే అక్కడికక్కడే కోపం పుడుతుంది. ఆ కోపం నుంచి మోహం, అంటే ఏది మంచి ఏది చెడు అనే విచక్షణ కోల్పోవడం జరుగుతుంది. దానివల్ల మీ జ్ఞాపక శక్తి, అంటే ఆలోచన శక్తి నాశనం అవుతుంది. అక్కడితో మీ బుద్ధి తుడిచిపెట్టుకుపోతుంది. చివరికి మీ జీవితం పూర్తిగా నాశనం అవుతుంది. చూసారా, ఒక చిన్న నెగిటివ్ అటాచ్మెంట్ మీ ప్రశాంతవంతమైన జీవితాన్ని ఎలా కంప్లీట్ గా నాశనం చేసిందో. మన లైఫ్ లో మనం పెద్ద పెద్ద కష్టాల వల్ల నాశనం కావట్లేదు, మనసు చెప్పిన ప్రతి పనికిరాని మాటని నిజమని నమ్మటం వల్ల నాశనం అవుతున్నాం. మీ మనసు మీ
మీకు ఒక సేవకుడిగా ఉండాలి. కానీ దురదృష్టవశాత్తు అది మీ నెత్తి మీద కూర్చొని యజమానిలా ఏలుతుంది. మీ మైండ్ లో వచ్చే ప్రతి ఆలోచన నిజం కాదు. ఆలోచన అనేది కేవలం ఒక థాట్ అంతే. థాట్ ఈజ్ ఈక్వల్ టు ట్రూత్ అని ఉంటుంది. మనం నిత్యం కోల్పోతున్న డబ్బు లేకపోతే ఆస్తులు కాదు, మనం కోల్పోతున్నది మన మనశ్శాంతి. చిత్రం ఏంటో తెలుసా? ఆ మనశ్శాంతిని మీ దగ్గర నుంచి ఎవ్వరూ దొంగలించడం లేదు. మీరే ఉచితంగా ఉత్సాహంగా ఎదుటివాడి ప్లేట్ లో పెట్టి చేస్తున్నారు. చాలా మంది ఏమనుకుంటారంటే స్ట్రెస్ వల్ల జీవితాలు నాశనం అయిపోతున్నాయి అని. కానీ అది పూర్తిగా పచ్చి అబద్ధం. స్ట్రెస్ వల్ల కంగారుగా మీరు తీసుకునే దరిద్రమైన నిర్ణయాలున్నాయే, అవి మీ జీవితాన్ని నాశనం చేస్తున్నాయి. అనవసరమైన కోపం, ఒత్తిడిలో చేసుకునే తప్పుడు పెళ్లి, ఆవేశంలో ఎంచుకునే తప్పుడు ఉద్యోగం, ఎవరినో ఇంప్రెస్ చేయడానికి చేసే తప్పుడు పెట్టుబడులు, ఇవేవి ప్రశాంతమైన మనసుతో తీసుకున్న నిర్ణయాలు కావు. ప్రతిరోజు ఉదయం లేవగానే మీ మనసు మిమ్మల్ని ఉరికిస్తుంది. అది సాధించు, ఇది సాధించు, పక్కవాడి కంటే ముందే ఉండు అని మిమ్మల్ని నిరంతరం వేధిస్తుంది. మీరు ఏ రోజైనా నిశ్శబ్దంగా ఒక చోట కూర్చొని ఆలోచించారా? ఈ పరుగు ఎక్కడికి? ఈ ఆరాటం ఎవరి కోసం? ఈ ప్రశాంతతని తాకట్టు పెట్టి సాధించే ఏ విజయమైనా అది విజయమే కాదు, ఒక రకమైన పతనం. శ్రీకృష్ణుల వారు అర్జునుడికి జీవితాన్ని ఎలా గెలవాలో చెప్పే ముందు తన సొంత మనసుని ఎలా లొంగ తీసుకోవాలో నేర్పించారు. ఎందుకంటే శత్రువులు బయట బాణాలు పట్టుకుని నిలబడలేదు. శత్రువు మీ లోపల మీ ఆలోచన రూపంలో దాక్కుని ఉన్నాడు. మరి ఈ అనవసరమైన టెన్షన్ నరకం నుంచి బయటపడటం ఎలా? ప్రపంచాన్ని మార్చాలా? మీ చుట్టూ ఉన్న మనుషులను మార్చాలా? లేక పరిస్థితులను మీ దారిలోకి తెచ్చుకోవాలా? శ్రీకృష్ణ పరమాత్ములు స్పష్టంగా ఒకటే చెప్పారు: నువ్వు ప్రపంచాన్ని మార్చనక్కర్లేదు, నీ దృష్టిని మార్చు. మీరు ఎదుర్కొంటున్న సమస్య మిమ్మల్ని బాధించడం లేదు, ఆ సమస్యను చూస్తున్న మీ కోణం మిమ్మల్ని బాధిస్తుంది. జీవితంలో ప్రశాంతత కావాలంటే ముందుగా జరిగే నిజాన్ని అంగీకరించడం నేర్చుకోవాలి. వర్షం పడుతున్నప్పుడు ఎందుకు పడుతుంది అని చెప్పేసి ఆకాశం వైపు చూసి అరిస్తే వర్షం ఆగదు కదా. సో గొడుగు వేసుకోవడమో లేదా తడవడానికి సిద్ధపడటమో చేయాలి. దాన్నే అంగీకరించడం అంటారు. ప్రతిరోజు మీ మైండ్ లోకి వేల ఆలోచనలు వస్తాయి. వాటిలో ప్రతిదానికి స్పందించాల్సిన అవసరం మీకు లేదు. ఒక ఆలోచన రాగానే దాన్ని పట్టుకొని కదలడం ఆపేయండి. మీ మనసు ఒక గుర్రం లాంటిది. దానిపై స్వారీ చేసే రౌతు మీరు కావాలి, కానీ దాని కాళ్ళ కింద పడి తొక్కించుకునే బాధితుడు కాకూడదు. మీరు మీ జీవితంలో ఏ పని చేసినా పూర్తి స్థాయిలో శ్రమించండి. మీ 100% శక్తిని దారపోయండి. కానీ దానికొచ్చే ఫలితంతో మాత్రం అతిగా ముడిపడిపోకండి. అదే కృష్ణుడు చెప్పిన నిష్కామ కర్మ. ఫలితాన్ని ముందే ఊహించి భయపడటం ఆపిన మరుక్షణమే మీలోని సగం టెన్షన్స్ అన్ని ఆవిరైపోతాయి. ఒక్కటి బాగా గుర్తుపెట్టుకోండి, మీరు ప్రపంచాన్ని జయించాల్సిన అవసరం లేదు. మీ ఆలోచనల్ని మీరు గెలిస్తే చాలు. ప్రపంచం మీ ముందు మోకరిల్లుతుంది. మీ చుట్టూ ఉన్న ప్రపంచం మిమ్మల్ని ఎంత రెచ్చగొట్టినా మీ లోపల ఉన్న ప్రశాంతతని చెరిపేసే శక్తి దేనికి ఉండకూడదు. ఆ స్థాయి మానసిక పరిపక్వత సాధించటమే గీతా సారాంశం. మీ సమస్య పరిమాణం పెద్దది కాదు, మీ మనసు దాన్ని చూసి పడే భయమే పెద్దది. మనసు నిశ్చలంగా ఉంచడం నేర్చుకోండి. ఎలాంటి సుడిగుండంలోనైనా మీరు సురక్షితంగా బయటపడగలుగుతారు. ఈ రోజు నుంచి మీ జీవితంలో ఒక చిన్న మార్పు చేయండి. పరిస్థితులు మీకు అనుకూలంగా మారాలని కోరుకోవడం మానేయండి. బదులుగా ఎలాంటి పరిస్థితి అయినా తట్టుకునేంత బలంగా మీ మనసుని మలుచుకోండి. శ్రీకృష్ణుడు అర్జునుని యుద్ధరంగం నుంచి పారిపోమని చెప్పలేదు. యుద్ధం కష్టంగా ఉందే, నీకెందుకు ఈ గోల అని చెప్పేసి సానుభూతి కూడా చూపించలేదు. ఆ యుద్ధం మధ్యలోనే, ఆ రక్తం అరుపుల గోల మధ్యలోనే ప్రశాంతంగా ఎలా నిలబడాలో నేర్పించాడు. అదే భగవద్గీత ఇచ్చే అసలైన విజయం. సమస్యలు లేని జీవితం ఈ భూమి మీద ఎవ్వరికీ ఉండదు. కానీ ఆ సమస్యల మధ్య మీరు ఎలా నిలబడుతున్నారు అన్నదే మీ వ్యక్తిత్వాన్ని నిర్ణయిస్తుంది. మీ ప్రశాంతత మీ చేతుల్లోనే ఉంచుకోండి. ఎవడో ఏదో అన్నాడని, ఇంకెవడో మిమ్మల్ని తక్కువ చేసి మాట్లాడాడని మీ ప్రశాంతతని వదులుకోకండి. వాళ్ళు విసిరే మాటలు కేవలం శబ్దాలు మాత్రమే. వాటికి అర్థాన్నిచ్చి బాధపడేది మీరే. చివరిగా ఒక్కటి ఆలోచించండి, మీ జీవితంలో యుద్ధం ముగిసిపోవాలని, వాతావరణం మొత్తం మారిపోవాలని చెప్పేసి ఎదురు చూస్తూ కూర్చుంటారా? లేక ఎంత పెద్ద యుద్ధం వచ్చినా సరే భయపడని బాధపడని మనసును నిర్మించుకుంటారా? నిర్ణయం ఎప్పుడూ మీ చేతుల్లోనే ఉంటుంది. ఏ నిర్ణయం తీసుకుంటారో కామెంట్ చేయండి. మీ కామెంట్ కోసం వెయిట్ చేస్తూ ఉంటాను. బాయ్.